అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి, ఫర్దర్గా లాస్ట్ వరకు చూడండి, మీ యొక్క అభిప్రాయం కూడా తెలియజేయండి. మనందరికీ తెలుసు కదా, పవన్ కళ్యాణ్ గారు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన తీవ్రమైన విమర్శలు అయితే చేసిండు వైసీపీ ప్రభుత్వం మీద. వైసీపీ ప్రభుత్వం వైఫల్యం వల్లే తీవ్రమైన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, తీవ్రమైన వరదకు గురవుతున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక కీలకమైన విషయాన్ని గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక కీలక విషయాన్ని అయితే చెప్పడం జరిగింది. ప్రభుత్వం మీద విమర్శలు కూడా చేయడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు వైసీపీ ఆయన మీద తీవ్రమైన విమర్శలు అయితే చేస్తుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు, గత 3-4 రోజులుగా విజయవాడ ప్రాంతంలో ఏ స్థాయిలో వరదలు అనేవి ముంచెత్తున్నాయో. అయితే ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? గతంలో మమ్మల్ని అయితే విమర్శలు చేసిండు, మరి ఇప్పుడు ఆయన ఎక్కడ వెళ్ళారు? ఎందుకు గ్రౌండ్లోకి దిగట్లేదు? ఎందుకు మరి ప్రజలను ఎలక్ట్ చేయట్లేదు? గతంలో ఏం చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారు, ప్రభుత్వం కొంచెం త్వరితగతిన ముందుగా ఎలక్ట్ అయ్యి ఉంటే ఈ స్థాయిలో ప్రజలు ఇబ్బంది పడేటోళ్ళు కాదు, ప్రజలు ముందుగానే వేరే ప్లేస్కి వెళ్ళేటోళ్ళు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు గతంలో ఇదే వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు అనమాట. అయితే ఇప్పుడు ఆ వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా, మరి ఎందుకు మీరు ప్రజల్ని ఎలక్ట్ చేయలేకపోయారు అని చెప్పేసి అయితే విమర్శలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా గత 3-4 రోజులుగా విజయవాడ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నా కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే గ్రౌండ్లో దిగి కష్టపడుతున్నా కానీ మిగతా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కనిపించట్లేదు, ఎందుకు కనిపించట్లేదు అని చెప్పేసి అయితే ఒక వాదన అయితే బాగా రైజ్ అవుతుంది. ముఖ్యంగా సాయి ధర్మ తేజ్ ఉంది కదా, పవన్ కళ్యాణ్ గారు కూటమి గెలిచిన తర్వాత ఏపీని సేఫ్ హ్యాండ్స్ అని చెప్పేసి ఆయన ఒక పిక్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. అలాంటప్పుడు ఏపీ ఇప్పుడు తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటే మరి ఎక్కడ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు? ఏపీ సేఫ్ హ్యాండ్స్లోకి వచ్చిందన్నారు కదా, మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి చాలామంది పవన్ కళ్యాణ్ గారిని అయితే విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. మాటలు చెప్పడమే కాదు, మాటలు పాటించాలి కూడా, ప్రజలకి సేవలు కూడా అందించాలి కూడా అన్నట్లుగా ఆయన మీద కొన్ని విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ గ్రౌండ్లోకి దిగినట్లయితే, అంటే ప్రభుత్వ వర్గాల నుంచి కానీ పవన్ కళ్యాణ్కి సంబంధించిన వైపు నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద సెలబ్రిటీ. ఆయన కనుక గ్రౌండ్లోకి దిగినట్లయితే ప్రజలు ఆయన చూడటానికి వస్తారు కాబట్టి ఒక్కసారి మళ్ళీ తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడితే, ముప్పు ప్రాంత ప్రభావాలు ప్రకటిస్తే ఆ సందర్భంగా అందుకోసం పవన్ కళ్యాణ్ గారిని గ్రౌండ్లోకి దిగట్లేదు అని చెప్పేసి ఒక వాదన అయితే వినిపిస్తూ ఉంది. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు గ్రౌండ్లోకి దిగిపోయినా కానీ ముందస్తుగా అధికారిని ఎలక్ట్ చేసి ఈ యొక్క, అంటే గతంలో తాళ్ళే విమర్శలు చేస్తారు కాబట్టి ఆబ్వియస్లీ ఇప్పుడు విమర్శలు వస్తాయి. ఎందుకంటే మనని విమర్శించినప్పుడు మనకి కూడా విమర్శలు వస్తాయి. మనం అధికారంలో ఉన్నప్పుడు త్వరితగతిన ప్రజలకి అందాల్సిన బాధ్యతలు అందించాలి అని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ప్రజల్ని సురక్ష ప్రాంతాలకు తరలించి ఏవేవైతే ధ్వంసమైన వస్తువులు ఉంటాయి వాటన్నిటిని పునరుద్ధరించాలని కూడా మనం కూడా కోరుకుందాం. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే.